దేవుడు మనకి స్తోత్రములు. మరి ప్రభువు పేరట మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని యొక్క వాక్యాలు వింటున్నారు కదా, మరి వింటున్నారని చెప్పేసి దేవుని పేరట నమ్ముతూ ఉన్నాము. మరి అలాగే ఈ యొక్క వాక్యాలు కూడా మీరు అనేక మందిని పంపించండి. వాళ్ళు కూడా మరి దేవుడిలో ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క రోజు కూడా ఈ యొక్క వాక్యాలు వినాలి. అవి మన జీవితంలో ఎంతో అవసరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏ వాక్యం మాట్లాడబోతూ ఉన్నాడు అనేది మనం ఒక ప్రార్థన చేసుకొని చూద్దామండి. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో ప్రభువా నీ యొక్క వాక్కును మేము కోరుచున్నాం. నీ యొక్క వాగ్దానం మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలకు దాని ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో, మా కుటుంబాలకు దాని ఎటువంటి ఆశీర్వాదం అయితే అవసరమో అది మీరే మాకు దయచేయండి నాయన. ప్రతి ఒక్క రోజు కూడా మీరే మాతో మాట్లాడి మా యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తున్నదో నీకే చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఆలోచించిన ప్రభా, ఈ యొక్క వాక్యాలు ప్రతి ఒక్కరు ఎవరైతే వింటూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాలు అనేక మంది యొద్దకు వెళ్ళే రూపం దయచేయమని, ఈ రోజున మీరే మాతో మాట్లాడమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటున్నాము. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఎవరి యందు దేవుడు మరి దూతల్ని కాపలుగా పెడుతూ ఉంటాడంటే ఆయన యందు ఎవరైతే కనుక భయము భక్తి ఏమండి ఎలాగైతే నమ్మకము కలిగి ఉంటారో వారి పట్ల మాత్రమే దేవుని యొక్క దూతలు కావలిగా దేవుడు పెడుతూ ఉంటాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుడి మీద భయభక్తులు కలిగి ఉండాలి. సాతాను యొక్క శోధనలో పడిపోకుండా నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి అవి రాకుండా ఆపాలంటే కనుక దేవుని యొక్క దూతలు ఎంతో అవసరం. అలాగే ఈవిల్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో, అంటే చెడుతనము అనేది మనం ఇంట్లో రాకుండా, సాతాను యొక్క శక్తులు కానీ ఏవి కూడా మన ఇంట్లో రాకుండా ఉండాలంటే కనుక దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దూతలు మనకి వాళ్ళు తోడుగా ఉండాలి. మనం ఏ మార్గంలో వెళ్తున్నా సరే దేవుని యొక్క దూతలు మనకి దేవుడు కాపులాగా పెడుతూ ఉంటాడు. ఎప్పుడు పెడుతూ ఉంటాడు? ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే కదండి. మనం చూస్తే కనుక యోబు, భక్తుడైనటువంటి యోబు గారు మన విషయంలో మనం చూస్తే కనుక ఎంతో గొప్పవాడాయన, ఎంతో ఆస్తిపరుడు. అలాగే ఆస్తి ఉందని చెప్పేసి దేవుని మీద భయభక్తి తగ్గించిన వాడు కాదు. దేవుని యొక్క భయభక్తుల్లో కూడా ఎంతో గొప్పగా సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తి యోబు. మరి చూస్తే దేవుడు అంట సాతాను యొక్క క్రియలను వెళ్ళనీయకుండా తన యొక్క ఇంటి చుట్టూ కూడా ఏం చేశాడంట, ఒక అగ్ని కంచె అనేది వేసి ఉన్నాడు. అక్కడ దేవతలను దేవుడు కాపలాగా పెట్టి ఉన్నాడు. సాతాను అంటూ ఉంటున్నాడు దేవుడితో, ఇదిగో నువ్వు ఇలా చేసావు అదయ్య, నేను కంచె దాటుకుని వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా ఉంది. నువ్వు యోగుకి చక్కగా అన్ని ఇస్తూ ఉన్నావు, ఆహారం ఇస్తూ ఉన్నావు, ఆస్తిని ఇస్తూ ఉన్నావు, పిల్లల్ని ఇచ్చావు, ధనం ఇచ్చావు, కాబట్టి ఆ వ్యక్తి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేసి సాతాను అంట మన దేవుడితో చెప్తూ ఉన్నాడు. ఎవరి విషయం గురించి? యోబు గారి విషయం గురించి చెప్తూ ఉన్నాడు. అంటే మనం చూస్తే కనుక యోబు లాంటి వాడు ఏమంటే దుష్ట సాంగత్యమును మరి విసర్జించిన వాడు, గొప్ప భయభక్తుడు. ఉదయంలో లేచి తన యొక్క పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టుకొని వారిని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. నైట్ మనం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. 3 పూటలు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అంత గొప్పగా దేవుళ్ళ వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబం చుట్టూ కూడా ఏముందంట, దేవుని కంచె అనేది ఉన్నది, అగ్ని కంచె అనేది దేవుడు పెట్టాడు కదండి. మనం కూడా మన జీవితాల్లో కొంత శోధన రాకుండా ఉండాలంటే కనుక
కొంత కాపుదల రక్షణ కావాలంటే కనుక అవి ప్రభువు యొక్క దూతల ద్వారా కూడా మనకి అవి కలుగుతూ ఉంటాయి. మనం చూస్తే లోతు అతని యొక్క కుటుంబాన్ని ఎవరు తీసుకువెళ్ళారు బయటికి? దేవుని యొక్క దూతలు ఆ ప్రాంతంలోకి వెళ్ళి లోతుని అతని యొక్క కుటుంబాన్ని తీసుకువెళ్ళారు. ఎక్కడికి తీసుకువెళ్ళారు? ఆ చెడుతనంలోంచి తీసుకువెళ్ళారు. ఎందుకు తీసుకువెళ్ళారంటే కనుక వాళ్ళు కొంచెం మంచిగా ఉంటూ ఉన్నారు ఆ ప్రాంతంలో. అలానే అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి, వారి యొక్క మంచితనం బట్టి ఏం చేశారు? దేవుని యొక్క దూతలు మరి లోతు అతని యొక్క కుటుంబాన్ని అలా బయటకు తీసుకెళ్ళిపోయారు. ఫిర్యాదు దేవుని ద్వారా మనం వెళ్తున్న మార్గంలో మనకు రక్షణ కావాలంటే కనుక, మనకి సేఫ్టీ అనేది ఉండాలంటే కనుక దేవుని యొక్క దూతలు మనకి వాళ్ళు కాపలాగా ఉండాలి. అలా ఎప్పుడు దేవుడు పెడుతూ ఉంటాడంటే కనుక మనం ఆయన భయభక్తి కలిగినప్పుడు మాత్రమే దేవుడు మనకి సహాయం అనేది చేస్తాడు. ఎటువంటి ఆపదల నుంచి అయినా సరే రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఏమండి, కొన్ని ఆపదలు మనం ఎదుర్కోలేము. అటువంటివి అన్నీ కూడా దేవుని యొక్క దూతలకు అవి సాధ్యంగా ఉంటూ ఉంటాయి కదండి. మనం చూస్తే దానియేలు ఎక్కడ తీసుకువెళ్ళారు. ఎంతో గొప్ప భయభక్తులు కలిగిన వాడు దానియేలు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అతనికి గొప్ప అధికారం, ఒక మంచి పదవి ఉన్నా సరే అవన్నీ లెక్క చేయకుండా దేవుని సమయం దేవునికి ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. నిజంగా భయభక్తులు అంటే ఏంటంటే కనుక దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, అలా దేవుడి పట్ల భయపడాలి. భక్తి మనలో ఎప్పుడు వస్తూ ఉందంటే కనుక దేవునికి ఇవ్వాల్సిన సమయం 3 పూట్ల ప్రార్థనలో ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తూ ఉంటామో అప్పుడు మనలో భయభక్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఆ 3 పూట్ల చేస్తా కొన్ని రోజులు నీకు కంటిన్యూ అవుతూ ఉంటే కనుక ఒక్కరోజుగా నువ్వు చేయకపోతే కనుక నీలో భయం అనేది మొదలైంది. అది దేవుని భయం అయింది, అంతేగాని మనుషుల భయం అసలు కాదు. అయ్యో ఇవాళ ప్రార్థన చేసుకోలేదు, మనం దేవుడు మనకు ఎంతో ఇస్తూ ఉన్నాడు, మనము దేవుని ప్రార్థన చేయాలి కదా అన్నటువంటి ఆ యొక్క భయం నీలో ఉండాలి. అలానే భక్తి నీలో ఉండాలి. దేవుని ఎలాగ ఆరాధించాలి, ఎలాగ దేవునికి ఇష్టమో ఆరాధన, ఎలా ఎటువంటి విధంగా దేవుని ఆరాధించాలి, అవన్నీ కూడా నీ యొక్క భక్తి కింద వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ భయం భక్తి రెండు కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలి. దానియేలుకి మరి ఇవన్నీ కూడా పుష్టిగా ఉన్నాయి. అతని యొక్క శరీరంలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాక్య చదువుకుంటూ ఉంటాడు. అయితే సాతాను తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? తీసుకువెళ్ళి ఇతన్ని దానియేలుని సింహాల యొక్క గుహలో పడవేశాడు. అక్కడ దేవుడు ఎవరు పంపించాడండి? దేవుని యొక్క దూతను అక్కడికి ఆ సింహాల గుహలో పంపించాడు. ఏమంటే మనం చూస్తే కనుక మనము దేవుడు నమ్ముకున్న బిడలము ఆపదలో ఉన్నట్లయితే కనుక దేవుడు వదిలేస్తాడా మనల్ని? చెప్పండి. చావు బతుకుల్లో ఉంటే దేవుడు మనం వదిలేస్తాడా? చెప్పండి. ఆపదలో ఉంటే దేవుడు మనం విడిచిపెడతాడా? చెప్పండి. అసలు విడిచిపెట్టాడు. మనమే ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా, భక్తి లేకుండా ఉంటామే. కానీ భయభక్తులు కలిగి ఉంటే కనుక ఆయన మనతోనే తోడుగా ఉంటాడు, మనకు హత్తుకొని ఉంటాడు దేవుడు. ఇప్పుడు ఏసినప్పుడు దానియేలుని తీసుకువెళ్ళి ఆ యొక్క సింహాల గుహలో పడవేశాడు. అక్కడికి దేవుడు ఒక దూతను పంపించాడు. పంపించి సింహాలు చెప్పాడు, ఇతను నా బిడ్డ, నన్ను ఎల్లప్పుడూ కూడా పూజించేవాడు, నన్ను ఎల్లప్పుడూ ఆరాధించేవాడు, కాబట్టి ఇతన్ని మీరేం చేయకూడదు అని చెప్పేసి సైన్యములకు అధిపతి అని యెహోవా మీకు ఆర్డర్ ఇస్తూ ఉన్నాడు, ఆజ్ఞయిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క దూత వచ్చి సింహాలకు చెప్పింది. సింహాలు ఏమనుకుంటూ ఉన్నాయి? వామ్మో, భయపడుతున్నాయి, సింహాలే భయపడుతూ ఉన్నాయి. ఇతన్ని కానీ మనం తింటే కనుక, ఇతన్ని కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగిన ఆ యొక్క వ్యక్తిని మనం తింటే కనుక మనం చచ్చిపోతాము. మనకెంత ఆకలి ఉన్నా సరే మనం తప్పు మాత్రం చేయకూడదు దేవుళ్ళలో. అవి చూపిస్తూ ఉన్నాయి విధేయత. సింహాలు చూపిస్తూ ఉన్నాయి విధేయత. చూసారు కదా, ఏదో ఒకటి తినేద్దాము అని అనుకోవాలి ఆ సింహాలు. ఇతను దేవుని యొక్క భక్తుడు, దేవుని నమ్ముకున్నటువంటి వాడు, ఇద్దరిని మనం తింటే కనుక మనం చచ్చిపోతామా అని చెప్పి సింహాలు కూడా ఆలోచించుకొని అతన్ని ఏమి చేయకుండా ఉన్నామంట. అదే ఆ దానియేలు తర్వాత ఎప్పుడైతే బయటకు తీశారో, ఆ యొక్క గుహలో వచ్చి సింహాల గుహలో వచ్చి బయటకు తీశారో, ఆ తర్వాత కొంతమందిని వేశారు లోపల. అప్పుడు ఏం చేసినారు సింహాలు? వాళ్ళని పడి అక్కడ చంపి తినేసినాయి. అంత ఆకలి మీద ఉండి కూడా సింహాలు ఏం చేసినాయి?
దాని అనేటువంటి గొప్ప భక్తుడిని, గొప్ప వ్యక్తిని తినకుండా అవి మానివేసినట్టు మనం చూస్తున్నాం. అక్కడికి ఎవరు వచ్చి చెప్పారు వాళ్ళకి అంటే కనుక దేవుని యొక్క దూత వచ్చి సింహాలకి చెప్పింది. చూసారా, దేవుని యొక్క దూత మరి వాళ్ళెంత గొప్ప వాళ్ళ దూతలు. దేవుని స్థుతించేటటువంటి దూతలు ఉంటూ ఉంటారు, దేవుని కోసం పోరాడేటటువంటి మరి దూతలు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి మన కోసం కొన్ని దూతలు దేవుడు అపాయింట్ చేస్తాడు. ఎప్పుడు అపాయింట్ చేస్తాడు? మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ప్రియాదేవుడు, మీ జీవితాల్లో కూడా దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడు మీకు దేవుడు సంపూర్ణ రక్షణ, సంపూర్ణ కాపుదల, నీకు మీ కుటుంబానికి ఎటువంటి సాధారణ శోధన అనేది లేకుండా దేవుడు చేయవాడుగా ఉంటూ ఉన్నాడు అని చెప్పి ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించుగా ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో తండ్రి ప్రార్థన ఆలకించిన ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు, మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే అంటున్నావు. అవును తండ్రి, నీకు తర్వాత ఎవరు లేరు, నీకు ముందు కూడా ఎవరు, ఏ వ్యక్తులు కూడా ఎవరు కూడా లేరు తండ్రి. ఈ లోకంలో ఉండేటటువంటి విగ్రహాలు ఒట్టి మట్టి విగ్రహములు మాత్రమే, వాటిలో ప్రాణం లేదు. కానీ తండ్రి, నువ్వు జీవం కలిగిన దేవుడవు, నువ్వు తండ్రి ప్రాణం కలిగిన దేవుడవు. కాబట్టి నిన్ను మేము ప్రేమిస్తున్నందుకు మేము ఎంతో అతిశయపడుతూ ఉన్నాం ప్రభువా. నీకే తెలుస్తున్నాయన ఈ యొక్క వాగ్దానం విన్నాం తండ్రి, మా హృదయం నాటింపు చేయండి. అండ్ నీ ఎందుకు భయభక్తులు కలిగిన వారికి తండ్రి నీ యొక్క దేవతకు కావలి ఉంచుతాను అని వాగ్దానం చేస్తున్న దేవానికి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మీరు మా కాపుదలు దయచేయండి, మా కుటుంబానికి మాకు తండ్రి మీరు రక్షణ దయచేయండి అన్న ప్రభా. మీరు తండ్రి కాపుదలు దయచేయండి, సంతోషంగా పడిపోకుండా నీవే తోడుగా ఉండడం వేడుకుంటున్నాం ప్రభా. నీకే స్తోత్రాలైనా ఎవరు విడిచిపెట్టినా సరే మమ్మల్ని విడిచిపెట్టినటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం అనేక మంది చూసే కృప దయచేయండి, అనేక మంది ఎదుగు యొక్క వాక్యాలు లేకపోతే దయచేసి సహాయం చేయమని చేస్తున్నాం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చినగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం మీరు మాకు దయచేయండి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరే క్షమించి మమ్మల్ని శోధన తప్పించి రాజ్యము శక్తి మహిమ వారు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్.